దేవాలయంకి ఎందుకు వెళ్ళాలి? అది నీకు తెలియాలనుకో, బడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి. బడి ఉండాలి, గుడి ఉండాలి. బడి ఒకటి ఉంటే సరిపోదు, గుడి కూడా ఉండాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? నీవు దేవుడున్నాడని తెలుసుకున్నావు కదా, దేవుడున్నాడని రుచి చూసావు కదా, దేవుడున్నాడని నమ్ముకున్నావు కదా, బాప్తిసం పొందుకున్నావు కదా, దేవుని ఆలయానికి వెళ్ళిపోతున్నావా? హిందువులు దేవుని ఆలయానికి వెళ్తున్నారు, ముస్లింలు దేవుని ఆలయానికి వెళ్తున్నారు, క్రైస్తవులు దేవుని ఆలయానికి వెళ్తున్నారు. చాలామంది మతస్థులు దేవుడు ఉన్నాడని నమ్మి దైవ మందిరాలకు వెళ్తున్నారు కదా. దైవ మందిరాలకు ఎందుకు వెళ్ళాలి అని అంటే, నీ బ్రతుకు రక్షణ కొరకు, నీ బ్రతుకుని నిలవబెట్టేది, నీ బ్రతుకులో ఉన్న సమస్యల నుంచి నిన్ను విడిపించే చోటే దేవాలయము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు అది దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? మన ప్రవర్తన, ప్రతి మనిషి ప్రవర్తన బాగుందో లేదో తెలుసుకోవడానికి దేవుని మందిరానికి వెళ్ళాలి. కానీ ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుని ఆలయానికి, దేవుడి గుడికి వెళ్తూ ఉన్నారు. భక్తిలో ఎదిగేవారు, దేవుడున్నాడని నమ్మే ప్రతి మతస్థుడు కూడా దేవాలయంకి వెళ్తున్నారు, చర్చిలకు వెళ్తున్నారు, మసీదులకు వెళ్తున్నారు, రాముడు ఆలయానికి వెళ్తున్నారు, శివుడు ఆలయానికి వెళ్తున్నారు. దేవుడున్నాడని నమ్మే ప్రతి మతస్థులు కూడా దైవాలయాలకు, దైవ మందిరాలకు వెళ్తున్నారు. మంచిది, వెరీ గుడ్, అలాగే ఉండాలి. అదెంతో మంచిది. దేవుడిని నమ్మటం మంచిది, దేవుళ్ళు ఎదగటం మంచిది, దైవ ఆలయాలకు వెళ్ళడం మంచిది. అయితే దైవ ఆలయాలకు వెళ్తున్న మనుషులందరికీ యేసు ప్రభు అనే దేవుడు, బైబిల్ దేవుడు ఏం చెబుతున్నాడంటే, దేవాలయంకి ఎందుకు వెళ్ళాలంటే, దేవాలయం దగ్గర డ్యాన్స్లు వేయడానికి వెళ్ళకూడదు. దేవాలయంకి ఎందుకు వెళ్ళాలంటే, దేవాలయంకి వెళ్తున్న స్త్రీ ప్రవర్తన, దేవాలయం దగ్గరికి వెళ్తున్న పురుషుని ప్రవర్తన సరిగ్గా ఉందో లేదో చూసుకోవడానికి. నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే నీ ప్రవర్తనను క్రమమైన మార్గంలో నిలవబెట్టే, నుంచోబెట్టే, కాపాడే, రక్షించే చోటే దేవాలయము. అందుకు దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి. మనిషి జీవితంలో చదువు ఉండాలి, దేవుడు ఉండాలి. మనిషి జీవితంలో బడి అవసరమే, స్కూలు అవసరమే. మనిషి జీవితంలో దేవాలయము, చర్చు కూడా అవసరమే. లోక జ్ఞానము ఉండాలి, దైవ జ్ఞానం ఉండాలి. నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే, నీ చుట్టూ ఉన్నవారిని రక్షించాలంటే ధనం ఉంటే సరిపోదు, దైవం కూడా ఉండాలి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.